అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. ది గ్రేట్ ఆసీ కాయిన్ హంట్లో ఉన్న 26 నాణ్యాల పూర్తి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే A to Z నాణ్యాలు ఉన్నాయి. దీంట్లో చూసినట్లయితే మొట్టమొదట A ఫర్ ఆస్ట్రేలియన్ పోస్ట్, ఇక్కడ B ఫర్ బూమరాంగ్, అంటే మీ అందరికీ తెలుసు ఒక రకమైన చెక్కతో తయారు చేసినటువంటి ఆయుధం, అది విసిరితే తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. C ఫర్ క్రికెట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. D ఫర్ డిడ్జర్డూ, అంటే ఇది ఒక సంగీత పరికరం ఇది. అలాగే ఇక్కడ చూస్తే E ఫర్ ఎస్కీ అన్నది ఏంటంటే ఒక చిన్న ఐస్ బాక్స్ లాంటిది ఇది. అలాగే F ఫర్ ఫూటీ, అంటే ఫుట్బాల్ని రగ్బీ ఆడుతుంటారు కదా, దాన్ని ఈ విధంగా ఫూటీ అని పిలుస్తుంటారు. అలాగే ఇక్కడ G ఫర్ డే, అంటే ఆస్ట్రేలియాలో చాలామంది G డే అని పిలుచుకుంటూ ఉంటారు, అంటే గుడ్ డే అని చెప్పేసి దాని అర్థం. ఇక్కడ H చూసినట్లయితే H ఫర్ హిల్స్ హాయిస్ట్, అంటే బట్టలు ఆరవేసుకోవడానికి ఉపయోగించే ఒక పరికరం. ఇది I ఫర్ ఐస్డ్ ఓవో, అంటే ఇది ఒక రకమైనటువంటి బిస్కెట్ ఇది. ఇది J ఫర్ జాకరు అండ్ జిల్లరు, జాక్ అండ్ జిల్ అని కూడా అంటాం మనం, అంటే ఆవులు లేదా గొర్రెల కాపలాదారులు వాడేటటువంటిది. ఇది గుర్రం మీద వెళ్తే వాటిని కాపలా కాస్తూ ఉంటారు. K ఫర్ క్యాంగరూ, ఇది ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువు. L ఫర్ లామింగ్టన్, ఇది ఒక బటర్ కేక్. ఇది M ఫర్ మీట్ పై, అంటే ఇది ఒక నాన్ వెజ్ వంటకం ఇది. ఇక్కడ చూసినట్లయితే N ఫర్ నైబర్స్, దీని మీద చూస్తే ఇక్కడ రామ్సే అని కూడా కనబడుతుంది, అంటే ఇది రామ్సే అనే ఒక కల్పిత పాత్రతో తీసినటువంటి టీవీ షో ఇది. నెక్స్ట్ O ఫర్ అవుట్బ్యాక్ అంటే పూర్వం ఆస్ట్రేలియాని ఇలా పిలిచేవారు, ఎందుకంటే ప్రతి ఇంటి వెనక కూడా చాలా ఖాళీ స్థలాలు ఉంటాయి, వాటిని అవుట్బ్యాక్స్ అంటారు. అలాగే ఆస్ట్రేలియాను కూడా అవుట్బ్యాక్ అని పిలుస్తూ ఉంటారు. ఇది చూసినట్లయితే ఇక్కడ P ఫర్ ప్లాటిపస్, ఇది ఒక సముద్ర జంతువు ఇది. నెక్స్ట్ ఇక్కడ Q ఫర్ క్వకా, ఇది పిల్లిలా కనిపించేటటువంటి ఒక చిన్న జంతువు ఇది. నెక్స్ట్ R ఫర్ రాయల్ ఫ్లయింగ్ డాక్టర్ సర్వీస్, ఇది ఆస్ట్రేలియాలో 9 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ S ఫర్ సర్ఫ్ లైఫ్ సేవింగ్, సముద్రంలో మునిగి చనిపోయే వారిని రక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ T ఫర్ థాంగ్స్, ఆస్ట్రేలియాలో ఉపయోగించేటటువంటి రబ్బర్ చెప్పులు ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఊటే, ఇది ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్లో రవాణా సాధనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఇక్కడ చూస్తే ఒక కారు కనబడుతుంది మనకి. నెక్స్ట్ ఇది V ఫర్ వెజమైట్, అంటే ఇది కూరలు అలాగే మసాలాలతో తయారు చేసేటటువంటి ఒక వంటకం. నెక్స్ట్ ఇది W వీట్ బిక్స్, దీన్ని గోధుమలతో తయారు చేసేటటువంటి ఒక అల్పాహారం ఇది. నెక్స్ట్ X జాంటిప్పీ, ఇది ఆస్ట్రేలియాలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతం ఇది. ఇక్కడ చూసినట్టయితే యారో మార్క్ కూడా ఉంది, దాన్ని ఆ ప్రదేశాన్ని జాంటిప్పీ అని అంటారు. నెక్స్ట్ Y ఫర్ యోవి, ఇది ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల్ని ఇక్కడ మనకి సూచిస్తుంది. నెక్స్ట్ Z ఫర్ సూపర్ డూపర్, అంటే ఒక రకమైనటువంటి ఐస్ క్యాండీని దీన్ని సూపర్ డూపర్ అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ కాయిన్లన్నిటి యొక్క వెనుక భాగం ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ మనం చూడొచ్చు. దీని మీద ఎలిజబెత్ II ఉంది, అలాగే 2019 ముద్రించిన సంవత్సరాన్ని కూడా ఇక్కడ మనకి డెనోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి మరింత సమాచారం, మరిన్ని నాణ్యాల గురించి తెలుసుకోవడానికి మా కేకే కలెక్షన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.